హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రెండిటి మధ్యన పోటీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కూటమి మధ్య పోరాటం అన్నటువంటిదే అందరూ ఇప్పటిదాకా డిసైడ్ అయింది. అందులో తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని కలుపుకొచ్చే ప్రయత్నాలు ఫైనల్ అయిపోయినాయి అంటూ మొన్నటిదాకా వచ్చినటువంటి అయితే ఇవాళ తాజాగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధికి ఒక ముగ్గురిని కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధికి ఎవరెవరు అభ్యర్థులుగా ఉంటారో వాళ్ళ దరఖాస్తులు తీసుకోమని చెప్పింది. 175 స్థానాలకి అభ్యర్థులుగా దరఖాస్తులు చేసే వాళ్ళ దగ్గర నుండి తీసుకోమని చెప్పింది. అంటే భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోందా? ఓ పక్కన జనసేనతో పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీ, జనసేన బీజేపీతో పొత్తులో ఉంటూనే తెలుగుదేశంతో పొత్తులో ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయం ఏ మలుపు తిరుగుతోంది? ఇది ఒంటరి పోరాటానికి భారతీయ జనతా పార్టీ వెళ్ళడానికి ఖాయమా? వెళ్తే ఎలాంటి వాతావరణం ఉంటుంది, లేదా ఇది తాత్కాలికమైనటువంటి అంశం? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలు పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుందరరామ శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సింగళూరు శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో పాటుగా మిట్టా పార్థసారథి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, ఎలా చూడాలి దీన్ని? రైట్, అంటే ముందైతే అభ్యర్థులు ఖరారు, ఒకవేళ పొత్తు అంటే కనుక పొత్తు చేసుకుందాం, అది పొత్తు ఖరారు అయితే వాళ్ళు ఇచ్చిన సీట్లలో చేయాలి. కలిస్తే మనం అందులోకి వెళదాం, కాదు అనుకుంటే ఆల్టర్నేటివ్ గా కూడా సిద్ధపడి ఉందాము. రైట్, అంటే ఆల్టర్నేటివ్కి రెడీ అయ్యారు. ఇంతవరకు ఆల్టర్నేటివ్ వైపు కాకుండా ఇప్పుడు ఫస్ట్ టైం రెడీ అయ్యారనే దానికన్నా కూడా ఒక ప్రిపేర్నెస్ చూపించుకుంటున్నారు వాళ్ళ పార్టీ పరంగా అనేది అంతర్గతంగా నాకు అందిన సమాచారం. రైట్, పొత్తులకి అంటే ఇక్కడ జనసేన ప్రయత్నం జరుగుతోందా ఇద్దరి మధ్యన బంధాన్ని కలపడానికి? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా లేఖ విడుదల చేశారు. అందులో మోడీ గారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయని కూడా స్పష్టంగా ఉదాహరించారు ఆయన. అంటే మోడీ గారు ఖండించరు, మోడీ గారు చదవరు అది లెటరు. కానీ ఇక్కడ పొత్తు అనేటువంటిది నడ్డా ఫైనల్ చేయాలా? నడ్డా దగ్గరికి వెళ్ళి కలవటం కానీ అదేదైనా జరగాలి, అదేదైనా జరుగుతుంది. నేను మీ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. మోడీ మా పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని కనుక రాతపూర్వకంగా తన సంతకంతో కూడిన లేఖలు రిలీజ్ చేశారు అంటే ఖచ్చితంగా అక్కడ వారి యొక్క సహకారం, వాళ్ళ యొక్క సంపూర్ణ అంగీకారం లేకుండా ఈయన పెట్టారు. ఏమాత్రం ససపిషలు ఉన్నా, డోలాయమానం ఉన్నా కూడా ఆయన అటువంటి పని చేయరు. కాబట్టి ఆ రకంగా పెట్టారు అంటే ఆయనకు ఇన్ఫర్మేషన్ చాలా కన్ఫర్మేషన్తో ఉంది కాబట్టి పెట్టారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? మీకు కాస్త ఢిల్లీ ఫీడ్బ్యాక్లు ఎక్కువ ఉంటుంటాయి కదా. మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత ప్రసాద్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత రమ్మ గారికి, బీజేపీ నేత సాంత గారికి నా తప్ప తెలియజేసి పెడతారు. అతనికి నమస్కారాలు, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. రోజు బీజేపీ ఒక 2 వారాల క్రితం పదార్థుల పేరు నాకు గుర్తురావట్లేదు, కరెక్షన్ పదాధికారులు మీటింగ్ పెట్టారు, విజయవాడలో పెట్టారు. ఒక ఆస్పిరెంట్ మా మిత్రుడు కూడా ఉన్నాడు దాంట్లో. అక్కడికి వెళ్ళి ఆ పదాధికారుల సమావేశంలో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలి, రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, పార్టీ యొక్క బలబాలేదని పెద్ద ఎత్తున లోతుగా ఢిల్లీ నుంచి దోతలు వచ్చారు, ఇన్ఛార్జీలు కూడా వచ్చారు. ఒక మేధో మదనం అయితే జరిగింది.
అందులో వాళ్ళు నాకు తెలిసి బయటకు వచ్చి మాట్లాడిన మాటలు కానీ లేదా నాకు తెలిసిన మిత్రులు చెప్పిన వాళ్ళు కానీ భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి, వెళితే రాంగ్ మనకి మంచి ఫీడ్బ్యాక్, జరుగుతుంది. నేను రాంగ్ చెప్పలేదు ఫీడ్బ్యాక్. నేను అక్కడ ప్రత్యక్షంగా దాంట్లో కూర్చున్న ప్రముఖులు ఇద్దరితో కూడా మాట్లాడాను. ఏకగ్రీవ సరే. తీర్మానం వాళ్ళు చేసింది కానీ మాట్లాడింది కూడా ప్రతి ఒక్కళ్ళు మనం ఎప్పటికీ ఇట్లాగే ఉండిపోతే ఇప్పుడు పొత్తులతో వెళ్తే చాలా నష్టం సంభవిస్తుంది, మనం పోటీ చేద్దాం, ఎంత పర్సంటేజ్ ఓట్లు వస్తే అంత వస్తుంది, మన సత్తా ఏంటో తెలుసుకోవాలి అంటూ వాళ్ళు తీర్మానం కూడా ఏకగ్రీవంగా చేసినటువంటిది. కలిసి మనం ఒంటరి పోరాటం చేద్దామని. సార్ మీకున్న అభిప్రాయం, మీకు తెలిసిన అభిప్రాయం ఉండొచ్చు. అందులో ఒక ఆస్పిరెంట్ నాకు అత్యంత స్నేహితుడు, చిన్ననాటి మిత్రుడు. ఆయన మా జిల్లాలో ఎంపీ కంటెస్ట్ కూడా కాబోతాడు, ఎస్సీ సమాజ వర్గానికి. ఆయన సమాచారం ప్రకారం నాకున్న మీరు అన్నట్టు ఏదో ఇతర సమాచారం చూస్తే పెట్టుకొని ఒక చర్చ అయితే జరిగింది. అయితే అల్టిమేట్ గా మీరు అన్నట్టు వద్దు పొత్తు, మనం ఒంటరిగా పోదాం అనే విషయాలు అయితే నా దృష్టికి రాలేదు. ఒకవేళ జరిగి ఉండొచ్చు, వాళ్ళ పార్టీ అధికార నాకున్న సమాచారం జస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తున్నా. అందులో మంచిది సార్, నేను కీలకమైనటువంటి వ్యక్తులే, ప్రధాన నాయకత్వాలు వహించిన వాళ్ళే చెప్పింది అంటే 2 రోజుల మీటింగు. మొదటి రోజున కార్యకర్తలందరూ ఈ మాట చెప్పారు, రెండో రోజున 43 మంది సభ్యులతో ఓ మీటింగ్ జరిగింది, అంటే కీలకమైనటువంటి నాయకులతో. అందులో ఇద్దరు నాయకులు, పాతూరు నాగభూషణం, ఆదినారాయణ రెడ్డి, వాళ్ళిద్దరు మాత్రం తెలుగుదేశంతో పొత్తు వెళ్దాం ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఒంటరిగా వెళ్దాం అని చెప్తూ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్ అని చెప్పారు. సార్ ఇక్కడ ఏమంటే రెండు జరిగాయి అంశాలు, రెండు జరిగాయి. ఫైనల్ గా వాళ్ళ అధిష్టానం డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు సచివాలయంలో సలహాలు చెప్పచ్చు, కానీ ఫైనల్ గా సెంట్రల్ లో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు అధిష్టానం తీసుకుంటారు. నాకు ఇక్కడ జరిగిన చర్చ ఈ నుంచి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో డిస్కస్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న సమాచారం, కొంత వెయిట్ చేసి నిర్ణయానికి వద్దాం, టైం ఉంది కదా అనేది. ఈ లోపల ఈ ఓటర్ లిస్ట్ లో గందరగోళం అని మేము వేరే పనిలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం మాట చెప్పారండి, అనుమానం అక్కర్లేదు. ఆయన మాకు ఖచ్చితంగా బీజేపీ కలిసి వస్తుంది, నేను ఒప్పిస్తాను, ట్రై చేస్తాను, 100% వచ్చే అవకాశం ఉందని గతంలో చేస్తామని మాట్లాడారు ఆయన. ఎందుకంటే బీజేపీతో వారు కూడా పొత్తులో ఉన్నారు. రాష్ట్రంలో అయితే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారు. మేము అనుకోవడం ఏంటంటే రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, అలాగే పదాధికారుల సమావేశంలో కానీ నాకున్న ఆర్ఎస్ఎస్ ఉన్న మిత్రులు కూడా ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్ అయినా సరే బీజేపీతో కలుస్తుంది. నాకున్న సిమ్టమ్స్ బహుశా వేరే జర్నలిజంలో నేను మీకున్న సమాచారంలో వేరే ఉండొచ్చు. అయితే మీరన్నట్టు మేజర్ గా వద్దు, మన 6 సమాజాలు చూసుకుందాం అన్నప్పుడు మీ పాయింట్కి నేను వస్తాను. 2019లో వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ నాకు తెలుసు, మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. సో ఇప్పుడు పెరిగిందా అన్నప్పుడు, పెరిగిందా లేదని వాళ్ళకున్న సర్వేలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వెళ్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో మనం బలపడ్డాం, ఏ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం చేయగలం. ఇప్పుడు చూడండి, తెలంగాణలో వాళ్ళ ఎన్నికలు చూసాం మనం. ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ స్టేజ్ లో ఉన్న బీజేపీ వన్స్ ఏ టైంలో వచ్చేస్తారు ముందుకి. బీజేపీ ఆక్యుపై చేసిన తర్వాత తెలంగాణ అనుకున్నాం, కానీ 3వ స్టేజ్కి వెళ్ళిపోయారు. అక్కడ జనసేన బీజేపీ వరకు కలిసి పొత్తు ఉన్నారు అక్కడ. కానీ ఎందుకు మారిన ప్యాటర్న్ లాస్ట్ మూమెంట్ లో చేసిన ఎత్తుగడల వల్ల కొంత మిస్టేక్ జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నేనైనా సరే ఇక్కడ ఉన్న సిటిజన్స్, ఆంధ్ర సిటిజన్స్ ఎవరైనా సరే బీజేపీ టేక్స్ ఉన్నాయా, లేట్ అవుతుందా, పుంజుకోవడం టైం పడుతుందా, లేదా వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే అంశం కానప్పుడు 100% సామాన్య ప్రజలైతే మాత్రం కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ పొత్తు పెట్టుకుంటే బాగుందని ఎక్కువ శాతం అని చెప్తున్నారు. మేమైతే జనసేన తెలుగుదేశం పార్టీ స్నేహాస్తం ఇచ్చాం. మా మహాసభలో కూడా దశల వారిగా వారితో మద్దతిస్తామని కూడా చెప్పాం. మాకు విభేదాంశాలు మొదలు పెట్టాం. మాకు ప్రత్యేక హోదా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా మాకు ఇవి అంశాలే కానీ మాకు వేరే విభేదాలు లేవు. బీజేపీ దాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. వారు తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు. అది మాకు తెలుసు. ఆయన చేస్తున్న ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు, ఎంత పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక చేతనేయకుండా ఎంత కమిట్మెంట్ పనిచేస్తున్నాడో ఆ విషయంలో పవన్ గారికి మేము హ్యాట్సప్ చెప్పాలి. ఇట్లా చూసుకున్నప్పుడు బీజేపీ కింది స్థాయిలో ఈ మధ్య కాలంలో ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు రామాలయం కడుతున్నారు, అవి కరపత్రాలు ఇస్తున్నారు, అత్యంతలు ఇస్తున్నారు. మా ఇంటి కూడా ఇచ్చారు, తప్పేం కాదు. శుభకార్యం, మంచి కార్యం, మంచి చేస్తే మేము కూడా కాదని. ఈ సందర్భంగా కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులతో మాట్లాడిన మాటల్లో నేను వినింది ఏంటంటే ఖచ్చితంగా 100% ఆంధ్ర రాష్ట్రంలో కలిసి వెళ్తారన్న వాయిస్ అయితే కింది స్థాయిలో ఏర్పడతా ఉంది. మన పైన వాళ్ళ అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకుంటారని వాళ్ళ అభిప్రాయం. ఫైనల్ గా తెలుగుదేశం జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే మేము నాయకులు దాన్ని కట్టుబడి పనిచేస్తామని మీకు చెప్పగలం. రైట్. సుందరాం శర్మ గారు ఏమంటారు? సాయి గారు, మీకు, చౌదరి గారికి,
శాంతిప్రసాద్ గారికి నమస్కారం. అంటే మన చౌదరి గారు ఏంటో కలిసి వెళ్ళాలని అనేటువంటి కోరికలో తప్పేం లేదు, కానీ మా వారాంత పలుకులు ఆయన ఒప్పుకోవట్లేదే. ఆయన ఒప్పుకోవాలి కదా మీకు. ఎందుకు ఈ మాట అంటే లాస్ట్ సండేలో మా వారాంత పలుకులు ఆయన క్లియర్గా రాసేశారు సార్. ఏమనంటే బీజేపీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ తోటి కలిసి వెళ్ళటం అంటే అదేదో బ్రాహ్మణార్థం అవుతుంది, బలవంత బ్రాహ్మణార్థం అవుతుంది. అందుకని భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్ళు వెళ్ళి బీజేపీ వాళ్ళతోటి అది ఉన్నట్టు చదవాలంటే తెలుగుదేశం జనసేన తరఫున ఎవరి ప్రయత్నాలు జరుగుతుంటే పొత్తు కోసం ఒత్తిడి తేవద్దు, ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరతామని నచ్చచెప్పడానికి తెలుగుదేశం జనసేన ప్రయత్నిస్తోంది అని చెప్పి మా వారాంత పలుకులు ఆయన మన సండే రాయటం జరిగింది. ఆయనే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకవేళ కనుక వారితోటి కనుక పొత్తు పెట్టుకునేటట్టయితే మనం నష్టపోతాము అని చెప్పనని వారి యొక్క పలుకులు. అయితే ఇక్కడ మొదట మనం చూడాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ, నేను చాలాసార్లు చెప్తా వస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఇదివరకటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 0 వచ్చినా వాళ్ళు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడేవో సీట్లు తెచ్చుకుని అక్కడేదో కేంద్రంలో రావాలనేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఆ రకంగా లేకుండానే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దగ్గరికి రాణిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇది మీకు దాదాపు 9 నెలల నుంచి చెప్తూనే వస్తున్నా. ఎందుకు అని చెప్పనంటే ఇందాక చౌదరి గారు చెప్పినట్టు కలిసి వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఉంది. 2014లో యాక్చువల్గా కలవటం ఇష్టం లేదు. మీకు కూడా తెలుసుది. 2014లో గజపతి నగరం దగ్గరికి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేవు, ఏమీ లేవు అంటే ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ కూడా 175 స్థానాలకి 25 పార్లమెంట్లకి రెడీ అయిపోతున్న వేళ అప్పుడు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వాళ్ళందరూ కలిపి మళ్ళా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సబ్జెక్టు కరెక్షన్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని వద్దు అని చెప్పంటాం. సరే వీళ్ళందరూ కూడా కాదు, మనం భారతీయ జనతా పార్టీ దగ్గర కలిసి వెళ్ళాలి, అక్కడ మోడీ హవా ఉంది అని చెప్పనని ఆ రోజున వెళ్ళారు అనేటువంటిది చాలా వరకు అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ పరిస్థితి ఏమిటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2018లో వెళ్ళిపోవటం ఒక ఎత్తు అయితే, ఇందాక చౌదరి గారు చెప్తున్నారు మాకు ప్రత్యేక తరగతి హోదా లేకపోతే వాటి మీదే కనుక మీకు అయ్యేటట్లయితే ఇవాళ రోజున ఈ పరిస్థితి బీజేపీ తోటి మీకు ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ పచ్చ మీడియా ఏమని రాస్తున్నారు, బీజేపీ ఇక్కడ సర్వనాశనమైంది, ప్రజలందరి మీద విపరీతమైన వ్యతిరేకత బీజేపీకి ఉన్నది అని చెప్తున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వెళదామని అనుకుంటుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నా, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ 175 సీట్లకి 25 సీట్లకి అభ్యర్థులను వెతుక్కోవటం అనేటువంటిది గ్యారంటీ. నెంబర్ 1. నెంబర్ 2, నాకు తెలిసినంత వరకు ఒకవేళ భారతీయ జనతా పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా లోకేష్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎవరి మీద, మన పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు అంటే పవన్ కళ్యాణ్ తోటి కనుక అయ్యేటట్లయితే లోకేష్ కనుమరుగైపోతారు. ఎందుకంటే మనం మామూలుగా అపోజిషన్ అయినప్పటికీ మనం కొంత మాట్లాడుకుంటే పక్కన అన్నయ్యని తమ్ముడిని కూర్చోబెడితే అన్నయ్య డెఫినెట్గా డామినేట్ చేస్తాడు. మా అన్నయ్య నేను అనాలి తమ్ముడు, తమ్మయ్య నువ్వు కాసేపు పక్కన కూర్చో అంటాడు. అందువలన తను ఇంకా ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అనవసరమైనటువంటి ప్రేలాపన, మన ఎవరు చీఫ్ మినిస్టర్ అంటే డైరెక్ట్గా చెప్పేశాడు అతను. పాప తెలీదు, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడుకున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక వెన్నుపోటు వేసేయించలే, మనం ఏ ఇబ్బంది లేదు అంటే ఈ పిచ్చోడు బయటకు వచ్చేసి మా నాన్న చీఫ్ మినిస్టర్ అన్నాడు. కొన్ని డిప్యూటీ సీఎం ఏంటంటే అది కూడా లేదు, మేము ప్యాలెట్ బ్యూరో నిర్ణయిస్తుంది అన్నాడు. అక్కడి నుంచి జనసేనలోనూ ఇక్కడ కూడా కింద లెవెల్లో మాత్రం కొంత వ్యతిరేకత, లేకపోతే ఇది ఏమిటి అనేటువంటిది ఉన్నది. అయితే భారతీయ జనతా పార్టీ లేకుండా తెలుగుదేశం తోటి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్, అంటే దాన్ని ఏమంటారు లాంగ్ రన్. ఇదిలో ఆయన భారతీయ జనతా పార్టీతో పక్కన ఉంటే ఎప్పటికైనా ఉపయోగం, కానీ తెలుగుదేశం పార్టీతో ఏముంటుంది, ఆ పార్టీనే తెలంగాణలో కూడా క్లోజ్ అయిపోయినటువంటి వేళ. కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కనుక లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని దగ్గర రానిడు, పవన్ కళ్యాణ్ గారు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. నాకున్న ఇన్ఫర్మేషను, మా అన్న ఒప్పుకోకపోయిన మా శాంతి ప్రసాద్ అన్న, ఒకటి మాత్రం నాకు తెలిసింది ఏంటంటే 120 మంది అభ్యర్థులకి పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకో 55 అటు ఇటుగా బీజేపీతో కలిసి వాళ్ళిద్దరు వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఒంటరి వాడు అవుతాడు. అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటంటే ఈ కేసులు, ఈ గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన, నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాను, మొదటి నుంచి చెప్తున్నా, ఈ కేసులు వీటితోటి ఆయన రెస్పెక్టబుల్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేసేయాలా లేకపోతే ఇది అనేటువంటిది లేదు. దీనికి ఒక్కటి చెప్తాను. ఇవాళ మేము ఇప్పటికి 3
ఒకసారి 11, తర్వాత 27, తర్వాత నిన్న 21 మేము వేసిన తర్వాత కూడా ఈ రోజుకు కూడా లిస్టు తయారు చేసుకునేటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు గారు లేరు. ఆయన పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఇవాళ ఇంట్రెస్ట్ లేదు పోటీ చేయడానికి కూడా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి కనుమరుగు అవడానికి తన పార్టీని కనుమరుగు చేసుకుని జాగ్రత్తగా బయటికి వెళ్తాడే తప్ప ఈ ఎన్నికల్లో ఆయన లేడు. నాకున్నంత వరకు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి, ఇది ఇంత ముందు కూడా చెప్పా, మా బ్రదర్ ఏమన్నాడంటే నువ్వు కళ అన్నాడు. కాదు, నాకు కళలేం లేవు. మా కళల్లో ఒక్కటే నిజం కూడా అదే, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు ఆంధ్రప్రదేశ్లో 2024. అదొక్కటే నా నిజం. కాబట్టి కళలు అంటే మీ ఇష్టం. కానీ వీళ్ళిద్దరు మాత్రం జనసేన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన యొక్క భవిష్యత్ రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీని వదులుతాడని చెప్పి నేను అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా జనసేనతోటి కలుసుకుని ఈ రాష్ట్రంలో మిగతా చోట్లలాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీతో వెళ్తే ఇంకొక 10 సంవత్సరాల పాటు ఇదైపోతుంది. అప్పటికి పాకిస్తాన్లో కూడా బీజేపీ జెండా ఎగరచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎగర. రైట్. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇది నిజం, లాస్ట్ వీక్ మన రాధాకృష్ణ గారు రాసినటువంటిది, పొత్తు పెట్టుకోవడానికి కాదు, పొత్తు వద్దని చెప్పడానికి చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలతో ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కసారి అంటే వాళ్ళేదో మీ మీద ఒత్తిడి తెస్తుంటే పొత్తు పెట్టుకుంటామని మీరు వద్దని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీతో రావడం వల్ల ఓట్లు పోతాయి, మైనార్టీ ఓట్లు అని భయపడి అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అది? సాయి గారు, నేను ఒక విషయం అయితే చెప్తారు, మా చౌదరి గారు కూడా అర్థం చెప్పనుకుంటాను. తెలుగుదేశం పార్టీకి పట్టిన దరిద్రం వేమూరు రాధాకృష్ణ. వాడి వారాంతపు వికారాలని చెప్తాను. ఎందుకంటే నాకు కూడా నచ్చదు. కాకపోతే ఏంటంటే అది అతను ఒక జర్నలిస్ట్, అదొక మీడియా కాబట్టి ప్రజాస్వామ్యంలో గౌరవించాలా, వాక్ స్వాతంత్రం కాబట్టి మేము దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి మాట్లాడము వ్యతిరేకంగా. వారి ఇష్టం, వారి భావాలు చెప్పుకోవడం వారి ఇష్టం. కానీ నాకు తెలిసి మా చౌదరి గారు కూడా చాలాసార్లు అందులో వచ్చిన వార్తలు ఖండించడం కూడా జరిగింది. నేను కూడా స్వయంగా డిబేట్లో వినడం జరిగింది. అది మా చౌదరి క్లారిఫికేషన్ ఇస్తాడు. అయితే ఇప్పుడు మా సోదరుడు శర్మ ఆ వారాంత వికారాల్లోంచి ఒక పాయింట్ తీసుకొని చెప్పాడు కాబట్టి నేను 4వ తారీఖు నాడు జనవరి 2024 మా పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖలో ఉన్న ఒక పాయింట్ మీకు స్పష్టంగా చదివి వినిపిస్తాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పింది మాకు గాలి పట్టుకుంటారేమో, మీకు చదివి వినిపిస్తే కావాలంటే మీకు కూడా పంపిస్తాను. ఆయన 2వ పేజీలో చెప్పిన మాట ఏంటంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుకి శ్రీ నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి. ఈ ఆశీస్సులతోనే రాష్ట్రాభివృద్ధి కోసం ఇరు పక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడేందుకు ఒక బలమైన హేతు ఉంటుంది. దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనం లక్షించి పనిచేస్తాను. ఇది ఇప్పటికిప్పుడు మీకు కంటికి కనిపించకపోవచ్చు. నేను లక్షించినది, ఆశించినది నెరవేరిన రోజున నన్ను అపార్థం చేసుకునే ఈ క్షణం చూసిన, అంటే కొంతమంది కాపు పెద్దల ఉద్దేశిస్తూ ఆయన రాసిన లేఖలో ఈ పదాలు స్పష్టంగా ఉచ్చరిస్తూ ఆయన సంతకం కూడా చేసి విడుదల చేసిన ఈ లేఖ ఇది రాష్ట్ర ప్రజలందరికీ. కాబట్టి ఇంత స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 4/1/24 ఈ సంవత్సరం, ఇప్పుడు మా తారీఖు ఎంత, మనం 11, అంటే జస్ట్ ఒక వారం రోజుల కింద విడుదల చేసిన లేఖ ఇది. అది రాసిన తర్వాత రాధాకృష్ణ గారు ఇది రాశారు. రాధాకృష్ణ చాలా రాస్తాడు సార్. ఆయన వారాంత వికారాలు అంటే ఒక చిన్న పాయింట్ అండి. ఒకటి మీరు అన్నది కరెక్టే, కానీ బేసిక్గా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాలు ఆ తర్వాతనే మీటింగులు జరిగినాయి, ఈ స్టేట్మెంట్లు వచ్చినాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన రాసిన దాంట్లో కీలకమైన పాయింట్ మైనారిటీ ఓట్లు పోతాయి, అట్లాగే బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత మా మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వద్దన్నారు, పొత్తు వద్దని అడుగుతున్నారు అన్నట్టు. ఆయన అంత వేగ్గా, అంటే ఆయన దగ్గర చాలా వికారాలు ఉంటాయి, నో డౌట్, నేను కూడా కాదన్ను. కాకపోతే తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయనకు ఉండే సమాచారం మనకెవరికి ఉండదు. షర్మిల విషయంలో, తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయనకి మంచి సమాచారం మనందరికంటే ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు గారికి, భువనేశ్వర్ గారి కంటే కూడా ఎక్కువ సన్నిహితుడు ఆయన. నేను ఒక విషయం చెప్తాను. ఇంకో మాట, జనసేన కలిసి అంటున్నాడు ఆయన. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వద్దని చెప్పి బతిన్లు ఆడుతున్నాయి, వాళ్ళేదో బలవంత పెట్టి టికెట్లు అడుగుతున్నారని పొత్తు పెడతాను. మా సోదరుడు లేవనెత్తిన అంశాన్ని నేను నా ఫేస్బుక్ లో దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మీరంతా లోతుగా అడిగారు కాబట్టి ఆ పోస్ట్ నేను రాసిన కూడా చదివిపిస్తాను.
మైనారిటీల అప్పీజ్మెంట్ అనే దానికోసం మనకి దూరం అవుతుంది ఓటు అని అంటున్నాడు. ఇప్పుడు మైనారిటీలు అసలు బీజేపీనే సపోర్ట్ చేస్తారు కదా దేశవ్యాప్తంగా. ఉత్తరప్రదేశ్లో కూడా అసలు ఎక్కడ చూసినా మైనారిటీలు దేశవ్యాప్తంగా బీజేపీని సపోర్ట్ చేస్తుంటే, ఆంధ్రాలో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం మైనారిటీలు దూరం అవుతారు. ఈ పిచ్చివాదన ఏంటి ఉంది? బీజేపీకి ఈ రోజు అతిపెద్ద ఓటు బ్యాంక్ గా మారింది మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు. ముస్లిం మహిళలు అయితే హోల్ హార్టెడ్ గా బీజేపీకి అండగా నిలబడ్డారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. అసలు ఈ దేశంలో కొట్టుకుని తెచ్చింది ఎన్నో పథకాలకు కారణమైన అయోధ్య రామ మందిర విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయానికి ఎక్కడైనా ముస్లిం మత పెద్దలు ఈ రోజుకి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా? ఒక సామరస్యక పూర్వ వాతావరణంలో ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు కూర్చొని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక సామరస్యక పరిష్కారం రాలేదా? ఆ పరిష్కారానికి ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? ఏ రకంగా బీజేపీ మీద ముస్లింలకి వ్యతిరేకత వస్తుందని ఈ పిచ్చివాడు ఆ వారాంత వికరాలు చేశాడు. నేను ఇది నా ఫేస్బుక్ లో స్వయంగా పెట్టాను. నేను మా చౌదరి కూడా దాన్ని కావాలని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను, మైనారిటీ ఓటు పోతే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ముస్లిం నేతలను చేర్చుకునేటప్పుడు స్పష్టంగా చెప్పాడు, నేను మీ యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఉంటాను. ఒకవేళ మీ హక్కుల పరిరక్షణ అనే అంశంలో నాకు బీజేపీతో ఏమైనా ఘర్షణ వస్తే నేను మీ వైపే నిలబడతానని కూడా స్పష్టత ఇచ్చాడు మంగళగిరి ఆఫీస్. కాబట్టి ఎక్కడ ఇబ్బంది వస్తుంది? వీడు వికారాలు వాడు ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఇంకొకటి చెప్తున్నా, పాంచజన్య అనే పత్రిక బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ అధికారిక పత్రిక, అందులో వచ్చేది వాళ్ళ యొక్క మన భావజాలాలు మొత్తం స్పష్టంగా ఉంటుంది. ఏ మాత్రం అట్లాగే సామ్న్ అనే పత్రిక మన ఉద్ధవ్ దాకరే వాళ్ళ పార్టీ ఉంది, అది వాళ్ళ అధికారిక కరపత్రిక. కానీ ఆంధ్రజ్యోతి అనేది తెలుగుదేశం అధికారిక కరపత్రిక కాదు, వాళ్ళ భావాలను ఇది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంత మాత్రాన ఇది అధికారిక కరపత్రిక అనుకుంటే అది అనుకున్నవాడు తప్పు. నేనైతే కాదనుకుంటున్నాను. మా చౌదరి మరి ఏమంటాడు చూద్దాం. రైట్. తాజాగా రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ నుండి మనతో పాటు జాయిన్ అయ్యారు. రఘునాథ్ బాబు గారు రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ ఈ రోజున రెండు రకాలైన సమస్య. ఒకటేమో మీరు ఒంటరిగా పోరాటానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల నుండి అప్లికేషన్లు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఒక పక్కన, రెండో పక్కన మొన్ననే మీ అందరి అభిమాన రచయిత అయినటువంటి రాధాకృష్ణ గారు రాసింది ఏంటంటే, మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రిక్వెస్ట్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో పొత్తొద్దు, మీరు అనవసరంగా మా మీద ప్రెషర్ చేస్తున్నారు, మీ ప్రెషర్ వల్ల మేము నష్టపోతాం, కాబట్టి ఎలక్షన్లు అయిపోయాక ఎట్లాగో మీకు మద్దతు ఇస్తాము, కాబట్టి ప్రస్తుతానికి మీరు మా మీద ప్రెషర్ చేయొద్దు, మేము విడిగా పోటీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మీరు ఇవాళ అభ్యర్థుల కోసం సొంతగా ఎత్తుక్కుంటున్నారు. అంటే ఒంటరిగా పోటీ చేస్తున్నట్టేనా? సాయి గారు, మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు రెడీగానే ఉండాలి కదా. పొత్తులు అనేవి మా అధిష్టానం నిర్ణయిస్తుంది, మా స్థాయి కాదు. కాబట్టి పొత్తులు ఎలా ఉంటాయో ఏమో అవన్నీ తర్వాత విషయం. కానీ మేము సొంతంగా చేయటానికి మేము అదేంటి మా ఏర్పాట్లు మా ఇది రెడీగా పెట్టుకోవాలి కదా. తర్వాత ఉంటే దాన్ని ఏదో ఒక రకం, లేకపోతే ఇలాగే ముందుకెళ్తాం. కాబట్టి వాళ్ళ మాకు పెద్ద ఆంధ్ర ఇప్పుడు ప్రయారిటీ రాష్ట్రాలు అట్లాగే ఉంటాయి కదా. ఆంధ్ర డెఫినెట్గా కొంత లెస్ ప్రయారిటీయే, ఎందుకంటే ఇక్కడ మాకు అంత బలం లేదు. అయితే వాళ్ళ అందరూ మీ అందరే ఇంకో మాట చెబుతున్నారు, ఆంధ్రాలో 25కి 25 మీయే కదా. కాబట్టి ఇప్పుడు ఈ సోకాల్ రాధాకృష్ణ, మేధావి రాధాకృష్ణ చెప్పేది కూడా ఎలక్షన్ తర్వాత మీకే ఇస్తామని ఆయన అంటున్నాడు. కాబట్టి ఇది విచిత్రమైనటువంటి విషయం. ఎలక్షన్ తర్వాత ఏమో ఇస్తారంట, ఇవాళేమో అదేంటి పొత్తు వద్దంట. అయినా మేమన్నా వెంపర్లాడామా? మేమన్నా అడిగాము? వాళ్ళు మాతో పొత్తు ఉండాలని కోరుకుని ఇవాళ ఇది పైగా అది రాధాకృష్ణ మాట్లాడితే అది అఫిషియల్ న్యూసా? అది చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారితో గవర్నర్ లోకేష్ అయినా పర్లా, జాతీయ జనరల్ సెక్రటరీ, జాతీయ అధ్యక్షుల్ని వాళ్ళు ఎవరన్నా చెబితే, ఆయన అంతర్జాతీయ తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన రాధాకృష్ణ గారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే తెలుగువారు అంటే తెలుగుదేశం అభిమానులందరూ ఖచ్చితంగా చదివేటువంటిది ఆంధ్రజ్యోతి పత్రిక. దాన్ని గెజిట్ కింద ఫీల్ అవుతుంది.
అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు మేము పొత్తులో ఉన్నాం. ఆయన చాలా గట్టిగా ఎన్నోసార్లు చెప్పారు. నేను ఢిల్లీ పెద్దలతో మాట్లాడాను, వాళ్ళని కూడా పొత్తులోకి తీసుకొచ్చి చేస్తానని ఆయన అంటున్నారు. ఇది మాకు ఉన్న సమాచారం కాదు, మాకు తెలిసింది కాదు. ఆయన మాట్లాడిన అవకాశం ఉంది, ఎన్నోసార్లు కలిశారు కాబట్టి మాట్లాడి ఉంటారు. ఏం మాట్లాడారు వాళ్ళ మధ్య తెలుసు. కాబట్టి కాబట్టి అది ఇప్పటి వరకు అఫిషియల్ గా ఏదైనా న్యూస్ ఉందంటే అదొకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట. బీజేపీ స్థాయిలో కానీ లేదా టీడీపీ కానీ ఈ పొత్తు విషయం మీద ఇంతవరకు మేమేం మాట్లాడదు. ఈ రాధాకృష్ణ గారు మాట్లాడారంటే అది వాళ్ళ అఫిషియల్ న్యూస్ పేపర్ కాబట్టి అని అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు మేము వాటన్నిటికీ అంటే మీ పదాధికారుల సమావేశంలో పొత్తుకు వెళ్తేనే మనం బాగుపడతామని ఏమైనా చెప్పారా? ఏమిటి భిన్నాభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఒక సమావేశం జరిగినప్పుడు కొంతమంది అంటే అట్లా తీర్మానం మాట్లాడతారు. మన తీర్మానం వచ్చేటప్పుడు నేను ఏం చేయలేదు, తీర్మానం చేయలేదు, ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు, ఎటువంటి రికమెండేషన్ పైకి చేయలేదు. ఇంకెంత కేటగారికల్ గా చెప్తున్నాక కాబట్టి అప్పుడు ఒక చర్చ జరిగినప్పుడు అన్ని కోణాల నుంచి అన్ని దీని నుంచి జరుగుతుంది. అంతేగాని దాన్ని వీళ్ళు చెప్పేదంతా ఇదే రాధాకృష్ణ 2019లో 18-19లో మా మీద ఏం మాట్లాడారు, ఏం రాశారు అవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మీ మీద అది రాయబట్టినే అందులో భాగమే మిమ్మల్ని దూరం పెడితే తెలుగుదేశం జనసేన బాగుపడతాయి అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు అన్నది. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్క దేంటి అదే అన్నం కొళ్ళి పొలం లాగా ఒకవేళ మేము రేపు కాదంటే అదేదో ఇవాళ వాళ్ళ మీద పడకుండా మేము ముందే వద్దన్నాం ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి వాటికి కూడా పనికి వస్తుందేమో తప్పిస్తే ఇవన్నీ వేస్ట్ మాట. అంటే నాకు ఒక్కటే అర్థం కాంది, మీరు దేబిరిస్తున్నారా? ఇప్పుడు ఆయన రాసిన కథనం ప్రకారం చూస్తే మీరు బతిలాడుతుంటే లేదా ప్రెషర్ చేస్తున్నారు, ఒత్తిడి చేస్తుంటే ఇవ్వమని చెప్పేసి ఖచ్చితంగా పొత్తు కావాలని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వద్దని అని. సాయి గారు ఇప్పుడే మనం ఆయన చెప్పిన మాటే, నేను చెప్పిన మాట కాదు. ఏమని పోస్ట్ ఎలక్షన్ మీకే ఇస్తాం అని. కాబట్టి మేము వాళ్ళని ఏదో బతులాడాల్సిన అవసరం ఏంటి మీరు చెప్పండి. లాజికల్ గా నేను చెప్తున్నా, అది మీనింగ్లెస్. ఇకపోతే రెండోది అదేంటి మాకు ఆల్రెడీ 2 పార్టీలు మాకే ఇస్తున్నాయి దాదాపుగా అంశాల వారీగా. కాబట్టి ఆ రకంగా చూసిన దీంట్లో మాకేంటి పెద్ద దీనిలో. కాబట్టి వాళ్ళు ఏదో ఇందాక నేను చెప్పినట్టు ఆ రకంగా వాళ్ళు ఒక ప్లాన్ బి మేము కాదంటే కూడా అది మా తప్పలేదు, అదే అది మేము వద్దనుకున్నాం ముందు నుంచే అని అనుకోవటం కోసం పనికి వస్తుందేమో. కానీ అసలు ఇది మా స్థాయి కాదు. మా పై వాళ్ళు అన్ని రకాల ఆలోచించి దీని మీద సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటారు. మోస్ట్లీ ఎలక్షన్కి నెల ముందు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? ఇంతకీ వద్దని అడుగుతున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా, కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు? సాయి గారు, మొదట పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళిద్దరూ దగ్గరగానే ఉంటారు. వాళ్ళని చాలా గౌరవప్రదమైన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న గౌరవాన్ని మరి శర్మ గారు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి, పోటీ చేసిన వ్యక్తిని గమాన్ని పిచ్చాడు అన్నాడు. నేను దాన్ని ఆయన గౌరవాన్ని తీర్చిదిద్దినట్టుగా నేను అనుకుంటున్నాను. లోకేష్ గారిని అనే మాట తీసుకుంటే బాగుంటుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే అధికారికంగా తెలుగుదేశానికి ఏ పత్రికలు లేదు సార్, సంతోషాలు గారు చెప్పినమాట. ఏదైతే ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు, ఇంకోటి ఏవి కూడా మా పత్రికలు కావు. ఎవరు మీడియాస్ మీకు చెప్పిన విషయం కొన్ని మీడియాలు కనుక్కోలు ఉంటాయి, కొంతమంది వ్యతిరేకంగా రాస్తుంటారు. అదైతే వైఎస్సీపీ వాళ్ళకైతే వాళ్ళ బ్లూ కోల్ మీడియా ఉంది, వాళ్ళు సాక్షి అది మాదే చెప్తుంటారు. వాళ్ళు రాసే మ్యాటర్ అన్నిటిగా మేము తెలుగుదేశం పార్టీ క్రైటీరియా తీసుకోరు, మా నిర్ణయాలు కూడా వాళ్ళు రాయటం లేదు. అనేక సందర్భాల్లో విభేదాలు నేను కూడా విభేదించాను, అది కరెక్ట్ కాదని చెప్పాను.
అయితే మాకున్న దురదృష్టం ఏంటంటే మా వాళ్ళు కొంతమంది వాళ్ళు అది మన పత్రికని ప్రచారం చేయటం వల్ల ఇవాళ మాకు కూడా కిందట కొంచెం నష్టం వస్తుంది. కొని మరీ ఫ్రీగా వేపిస్తున్నారండి ఆంధ్రజ్యోతి నాడుల్ని పల్లె ప్రాంతాల్లో. ఏం చేద్దాం సార్, ఏమో పిచ్చోళ్ళకి ఆనందం అని నేనేం చేయలేదు. ఎందుకంటే మీడియాలో పోర్ట్రెస్టెడ్ గా మీరు ఉన్నారు పాంప్లెట్ వాళ్ళు. తయారు చేయించినా పర్లేదు కానీ వాళ్ళది మీరు ఓన్ చేసుకుంటే ఇప్పుడు ఎట్టాగే తయారు. మాకు తెలుగుదేశం పార్టీకి ఒక పత్రిక ఉంది, అదేదో మేము చూసుకుంటున్నాం. దాంట్లో వేయించుకోండి శుభ్రంగా, ఎందుకు ఈ గోళ? అదే 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 చూసుకుని నేను ఇంటర్నేసి ఇంటర్నెట్ లో చూసుకుంటున్నాను. ఈ పత్రికలు వచ్చేటివి ఇవన్నీ. నేను పాత అంటే ఒక రెండు మూడు కాదు 5 ఏళ్ల క్రితం జేమ్స్ బాండ్ సినిమా ఒకటి వచ్చింది సార్. చైనా వర్సెస్ అమెరికా యుద్ధం పెట్టాలని ఒక ప్రముఖ మీడియా అధినేత జలంతగామితో బాంబు పంపించి చైనా సార్ టుమారో నెవర్ డైస్. చైనా జలంతర్గామిలో బాంబు పంపించి పేల్పిస్తాడు. అదేమైందంటే యుఎస్ వాడు వేసాడు బాంబు అని చైనా వాడు అనుకుంటాడు. చైనా వాడు మా మీద కలుపు చేస్తాడు. 2 దేశాల మధ్య యుద్ధం సృష్టించారు, పెద్ద వార్త అవుతుందని మీడియాలో ఒక కథనం రాయించడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల అదే సినిమా కథ వేరే వదిలేయండి. ఇప్పుడు మాకున్న పరిస్థితి ఏంటంటే మా పార్టీ నిర్ణయాలు, మా పార్టీ పొత్తులు, మా పార్టీ అభ్యర్థులు, మా పార్టీ ఎత్తుగడలు కూడా ఏం చేద్దాం వాళ్ళు చెప్పేస్తారు. మాకు కూడా తెలియదు విషయం చెప్పేస్తున్నారు. నేనేం చేయలేను. ఎందుకంటే బాబు గారు, లోకేష్ గారు అనే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాడు. అది కొంత మాకు 10% మేలు చేస్తే 90% మాకు నష్టం చేస్తున్నది మాకు నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, పార్టీ అధినేతలు ఇస్తుంటారు. నేను అయితే బీజేపీ ఆయనకున్న సమస్య ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు. కమ్యూనిస్టులకి బీజేపీ అంటే పడదు కాబట్టి వాళ్ళకి భారతీయ జనతా పార్టీని దూరం పెట్టాలని కోరుకుంది. మీ వల్ల బీజేపీ బాగుపడిపోతుందని ఆయన ఫీలింగ్. మీరు అందరు కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటారు కదా, ఆయన మనోభావం కూడా తెలుసుకోవాలి. నేను ఒప్పుకుంటాను, కానీ కమ్యూనిజం అనేది ఇప్పుడు ఎలా పాతబడిపోయింది. దానివల్ల అంటే నిజంగా నేను కూడా నడిపించాలనుకుంటున్నారు. అది వచ్చింది కూడా కమ్యూనిజం అనేది కమ్యూనిజం ఇప్పుడు కొత్త ఈ మారుతున్న కాలానికి అప్లికబుల్ కాకుండా ఎన్నికబడిపోయారో మనం చరిత్ర చూపించింది. దాన్ని మళ్ళీ తిరగేసి మరగేస్తే మళ్ళీ నష్టం వచ్చేది మనకే. కాబట్టి మేమైతే ఆ పత్రికలో వచ్చే వార్తలు వాటి మీద లైట్ తీసుకుంటున్నాం. ఒకవేళ చెప్పుకుంటే అది అధికార పక్ష పార్టీ వాళ్ళకి కాలయాపన మనకి వస్తుంది. అలాగే జోస్యం మా శర్మ గారు ఎప్పుడు చెప్పరు, ఎందుకు చెప్పారు కానీ భలే చెప్పారు. జోస్యం 24 లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ రకంగా అనుకుంటున్నారు. ఏ ఈక్వేషన్స్ నాకైతే అర్థం కాలేదు. కానీ ఎందుకంటే మొత్తం పడవంతా ఖాళీ అయిపోతుంది, ఎవరు లేరే వైఎస్ఆర్సీ పార్టీలో. అది కూడా ఆలోచించి చెప్తున్నారు శర్మ గారు. నేను అందుకే అన్నా, శర్మ లాంటి నిజాయితీ నాయకులు ఏదో ఒక మంచి పార్టీ చూసుకొని పదవి తెచ్చుకుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మునిపోయి పడవలు ఇంకా కూర్చోన్నారే మా శాంతి ప్రసాద్ రెడ్డి బాగా సహకరిస్తారు వారితో, లాయర్ కాబట్టి. అలా ఏదో మంచి దారి ఎత్తుకుంటే ఆర్థికంగా రాజకీయంగా బాగా పైకి వస్తారని చూడాలని ఆశ. అదే ఇద్దరు లాయర్, అందుకే పక్కన లాయర్ ఆయన ఉన్నారు, చేయిస్తారు, కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన బాగుపడితే మేము కూడా బాగుపడుతున్నాం ఒక ఆశతో చెప్పారు, తప్పు అనుకోవద్దండి. రెండో విషయం ఏంటంటే బీజేపీ పొత్తు విషయం పైన చాలా రకాలుగా అనేక కథనాలు వస్తున్నాయి సార్. దాంతో పాటు మా వైసీపీ మీడియాలు కూడా జనసేన తెలుగుదేశం మధ్యలో పెడుతున్న గొడవలు మాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కావాలని ఏదో ప్రొవోక్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తులు పవన్ కళ్యాణ్ గారు మా జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయిస్తారు. ఉండాలా వద్దా డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ మేము ఇద్దరు కలిసి స్నేహత్వం అందిస్తున్నాం. అందుకోవాలని పైన బీజేపీ అధినేతలు వాళ్ళ పార్టీ రాష్ట్ర పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు జనసేనతో కలవడానికి ఒక టీమును పంపించారు మీరు, వాళ్ళ టీం ఒకటి వచ్చింది, మాట్లాడుకుంటున్నారు, ఇదంతా నడుస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఏదైనా ఒక టీం వెళ్ళిందా అసలు? లేదు సార్, మేము తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ఎవరు చర్చలకు అయితే చెప్పలేదు. ఓపెన్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి మేము కట్టుబడున్నాం. ఎందుకంటే మేము మా ఇద్దరి పొద్దుర్మాన్ని కాపాడుకోవాలి కాబట్టి. ఏంటంటే జాయింట్ కమిటీగానన్నా అక్కడికి వెళ్ళాలి కదా సార్. దీనిపైన నాకు కొంత సమాచారం ఏంటంటే ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఒక డిస్కస్ దీని మీద జరుగుతా ఉంది. అది ఫెస్టివల్ అయిపోయిన వచ్చిన తర్వాత ఇద్దరు జనసేన తెలుగుదేశం పార్టీ కూర్చొని బీజేపీ వాళ్ళతో మాట్లాడడమా లేదా వాళ్ళు పిలిపించుకోవడం ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత. ఫెస్టివల్ లో ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టు, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు నాకు తెలుసు. అవి అయిన తర్వాత చేయాలని ఆలోచన, లిస్ట్ ఆపేసి చర్చ జరిగిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. జనసేన అభ్యర్థుల జాయింట్ సార్, జాయింట్ ఇద్దరిది కలిపి అభ్యర్థుల లిస్టు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అభ్యర్థుల లిస్ట్ కూడా రిలీజ్ చేయాలని ఆల్రెడీ ఈ రోజు నాకు ఉదయం మెసేజ్. కానీ బీజేపీ వారి పొత్తుల విషయం కొంత ఆగున్నారు. అది సంక్రాంతి తర్వాత, కనుమ పండుగ తర్వాత కూర్చొని ఒక డెసిషన్కి వచ్చి వాళ్ళు కాదంటే ఇప్పుడు
వేరే వాళ్ళతో పొత్తు ఆశిస్తున్నప్పుడు వాళ్ళతో కూడా అయ్యాక కదా లిస్ట్ రిలీజ్ చేయాలి. ఈ లోపల లిస్ట్ రిలీజ్ చేశారనుకోండి, వాళ్ళకి అక్కడ పక్కన పెట్టినట్టు కదా. అంటే మీరు అయిపోయాక మీరు అడుగో పొడుగో మిగిలితే పడేసి నేను చెప్పింది మీకు కనెక్ట్ కాల. ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు సార్. లిస్ట్ అయితే తయారైపోయింది. జనసేన తెలుగుదేశం పరితరపున ఒక లిస్ట్ వాళ్ళు అనుకున్నారు, రమారమిగా అనుకున్నారు. కానీ పొత్తు విషయం ఉంది కాబట్టి పెండింగ్ పెడతారు. ఈ కనుమ పండుగ తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసి ఓకే అంటే మళ్ళీ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అంటే పొత్తులు కాదు అనుకుంటే అప్పుడు ఇది ఓకే అనుకుంటే పొత్తులు కాదు అన్నప్పుడు రిలీజ్ చేస్తారు. పొత్తులు ఉంటే మళ్ళీ దాంట్లో మార్పులు చెరుపులు ఉంటాయి. రైట్, మంచి పాయింట్. శర్మ గారు సార్, ఒకటి మాత్రం అప్పుడప్పుడు చౌదరి గారు కొన్ని ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయిందని చెప్పి పాప కమ్యూనిస్టులు ఏమన్నా చంద్రబాబు గారిని మోస్తూ బాబు గారు మీరు బీజేపీ తడళ్లకు మా దగ్గర రా నువ్వు చాలా ఇదని చెప్పానంటుంటే నా పక్కన కూర్చో అని చెప్పిన ముఖ్యంగా మా రామకృష్ణ గారు ఆయన చూస్తే నాకు భలే ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు బాబు గురించి ఆలోచించినంత ఆయన గురించి కూడా ఆలోచించుకోడు. కానీ మీరు ఒకటి మాత్రం మిస్ అవుతున్నారండి. చంద్రబాబు గారికి ఇవాళకి ఇద్దరు అద్భుతమైనటువంటి అభిమానులు ఉన్నారు. అందులో రాధాకృష్ణ గారు, ఆ తర్వాత రామకృష్ణ గారు. అంతటి ప్రేమ ఎవరికి కనీసం మీరు జగన్ గారికి ఒక్కళ్ళు కూడా లేరు. అది మీరు తయారు చేస్తారు. రాధాకృష్ణ, రామకృష్ణ, రాధాకృష్ణ ఇద్దరు నిజంగా భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళిద్దరు. నేను అంటున్నది అదొకటి. రెండోది, ఒకటి ఇవాళ పొత్తులు ఇంతసేపు చేస్తూ ఇప్పుడు కూడా మా అట్లీస్ట్ చౌదరి గారు మొదట లిస్ట్ రిలీజ్ చేయబోతున్నాం అన్నారు, కానీ మళ్ళా కాదు మళ్ళా ఇది అని చెప్పారు. నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నాను సార్, చౌదరి గారు ఇవాళ 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అండి అది. ఒకప్పుడు పార్లమెంటులో ప్రతిపక్షంగా ఎవరికీ లేనప్పుడు బ్రహ్మాండమైనటువంటి సీట్లు, పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 40 సంవత్సరాలుగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ ఇవాల్టి రోజున ఒక చిన్న అతను 4 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చిన అతని యొక్క పార్టీ రిలీజ్ చేస్తుంటే మీరు అంటున్నారు అక్కడ ఖాళీ అవుతుందని. ఎక్కడ ఖాళీ అవుతుంది సార్? నిన్ననేగా మీ పార్టీ నుంచి వచ్చి చేరుతున్నారు, ఇంకా చేరతారని చెప్తున్నారు కదా. ఒకటి ఉంచండి, నేనేమంటున్నానంటే చంద్రబాబు గారు తను ముందుంటాడేమో అనుకుంటున్నా లిస్టు రిలీజ్ చేసేసి అని. కానీ మేము ఎక్కడన్నా చెత్తో సైకిల్ అమ్ముకునే సైకిల్ మీద తిరిగేటువంటి వాడికి ఇసిరేసే మనం వేస్ట్ పేపర్లో స్క్రాప్ వేస్తే కొనుక్కునేటట్టుగా తిరుగుతూ దాని మీద మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి మామూలుగా ఆలోచించండి. నిజంగా 43 సంవత్సరాల పార్టీ ఎట్లుండాలి? అసలు ఈ పార్టీకి లిస్ట్ ఏంటి? వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేకపోవటమే కదండి ఒకటి. రెండోది, నేను మళ్ళా చెప్తున్నాను చౌదరి గారు, ఒకటి మనం ఇక్కడ కూర్చున్నాము, డెఫినెట్గా మనం అందరం కూడా ఇచ్చేస్తాం. నేనైతే కొంచెం జగన్ గారి మీద కొంచెం పిచ్చి ఎక్కువ కాబట్టి కొంచెం మీరు అన్నట్టుగా కాంగ్రెస్లో కూర్చున్నాడో మాట్లాడారని నా మీద కంప్లైంట్స్ ఉండేవి అప్పటి రోజుల్లో కూడా. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను మనం అందరం కూడా జగన్ గారు లాగా ఎవరైనా మనకి లీడర్ కావాలంటారండి. ఎందుకంటే ఇవాళ ఈ పొత్తులతోటి లేకపోతే ఎలియన్సులతోటి రాష్ట్రం నాశనం అయిపోయింది సార్. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి తీసుకుని వచ్చింది ఎవరండి? సంజయ్ విచార మంచి మేనకా గాంధీని తీసుకుని వచ్చారు. ఆ పాప కనుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్లో. సెకండ్, ఈ కమ్యూనిస్టులను తీసుకుని వచ్చారు, కనుమరుగైపోయారు. తర్వాత భారతీయ జనతా పార్టీని తీసుకుని వచ్చారు, కనుమరుగైపోయింది ఆ పార్టీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొన్న అంతే 14లో తెచ్చారు, 19లో తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు. నేను ఏమంటున్నానంటే ఇది మనకు అవసరమా? ఇవాళ చంద్రబాబు గారు తర్వాత ఇప్పుడు ఎట్లయితే మన వారంతా పలుకులు ఆయన రాశారో తర్వాత ఎన్డీఏలో చేరాలా వద్దా ఆలోచిస్తామని నేనేమడుగుతున్నానంటే, చంద్రబాబు గారు నేను ఇది చేశాను 2014 నుంచి 19 వరకు, నేను 43 ఏళ్ల ఇండస్ట్రీ నాది అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఎందుకు గెలిపించాలి చెప్పండి? ఆయనకి ఎందుకు ఓటేయాలి చెప్పండి అసలు? కానీ ఇక్కడ వాళ్ళ మధ్యన చీలిక పెట్టడానికి సరే రాధాకృష్ణ గారు అంటే సరే ఆయన పర్సనల్ ఎజెండా ఉంది, ఏదో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ కాబట్టి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇవాళ ఈ ఒంటరి పోటీగా భారతీయ జనతా పార్టీ రెడీ అవుతోంది అన్నటువంటి ప్రొజెక్షన్ చేసిన కూడా సాక్షినే. అంటే వాళ్ళు కలిస్తే, అంటే ముందైతే జనసేనను కలవనీయకుండా చూడడానికి చాలా ప్రయత్నించారు, ఇప్పుడు బీజేపీని కలవనీయకుండా కనీసం ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళు కలిస్తే 2014 రిపీట్ అవుతుందన్న భయం వైసీపీకి ఉందా లేదా? సార్, నేను మళ్ళా ఒక్క మాట అంటున్నాను సార్. ఇవాళ ఎక్కడైనా సరే దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షం కూడా సరిగ్గా ఉండాలి సార్. ఇవాటి రోజున ప్రతిపక్షాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయే తప్ప మేము పోటీ చేస్తాము, మా ఎజెండా ఇది, మేనిఫెస్టో ఇది, చంద్రబాబు గారు చేయలేకపోయాడు 2014-19 అని పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. మీరు ఒక్క మాట అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిస్తే మాకు భయమా లేకపోతే ఇదా అని చెప్పారు. నేను ఇవాళ మీకు మళ్ళా చెప్తున్నాను సార్, 2014 నిజంగా చెప్పాలంటే అది కనుక క్లియర్గా మీరు ఎవరైనా చూసినట్లయితే అది గెలుపు కాదు చంద్రబాబు గారిది,
ఆ రోజున జస్ట్ 1% బిలో ఓట్లతోటి ఓడిపోవటానికి కారణం నేను ఇంత ముందు చెప్పే ఇప్పుడు చెప్తున్నా, రైతు రుణమాఫీ. నేను విపరీతంగా తిరిగాను ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఎందుకంటే ఎక్కడైనా సరే రైతులు చాలా మంది రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రుణమాఫీ చేశాడో, ఇంటికి బంగారం తెచ్చిస్తాడో, నాకు బాగా గుర్తు రాజశేఖర రెడ్డి గారి టైంలో నా మిత్రులు ఒకరు చెప్పారు, బంగారం ఇచ్చేసేస్తే దానికి కూడా తర్వాత డబ్బులు వచ్చేసినాయంట వాళ్ళకి. ఆ రకంగా చేస్తాడనేటువంటిది చాలా మంది నమ్మటం మూలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్ల నుంచి 20 సీట్ల దాకా ఇబ్బంది పడటం, వాళ్ళలో వాళ్ళు కొంతమంది ఈ సీటు అది సీటు దరిదాపుగా 25 నుంచి 30 సీట్లు ఆ రకంగా కోల్పోవటమే తప్ప, లేకపోతే ఆ రోజున కూడా ఇన్ని హామీలు ఒక్క మాట ఆయన అన్నా కూడా నేను రైతు రుణమాఫీ చేస్తాను కానీ ₹1,00,000 మించి ఇవ్వను లేదా 1,50,000 ఇస్తానంటే కూడా నేను చెప్తున్నాను అది అందేది కాదు. సరే ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అదే వదిలేసేయండి. కానీ ఇవాళ నేను ఏమని అడుగుతున్నానంటే చంద్రబాబు గారు 2014 నుంచి పనిచేశారు కదా, ఆయన పరిపాలన బాలేదని చెప్పనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏం బాగు చేశాడని చెప్పనని ఇప్పుడు ఆయనతో కలుస్తున్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా డైవర్ట్ అయిపోతున్నట్టు కాదండి, డైవర్ట్ అవట్లా. ఇప్పుడు మీరు అన్నదానికి నేను చెప్తున్నా ఎందుకు కలుస్తున్నారని. ఇంకొకటి చెప్తున్నాను సార్, వాళ్ళని కలవమనండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మరి ఈ వారాంత పలుకులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఏమని రాయాలి, వాళ్ళ ముగ్గురు కలవాలి, 2014 రిపీట్ అవుతుంది అని చెప్పని ఆయన రాస్తున్నాడా? మనం ఊరికిన వారాంత పలుకులు ఆయన మనం తీసేయకూడదు. ఎందుకంటే చంద్రబాబు గారికి ఇందాక మీరు చెప్పినట్టు మన భువనేశ్వరమ్మ గారి కంటే కూడా నిజంగా చంద్రబాబు గారికే ఎక్కువ చెప్పుకుంటాడో ఆయన చెప్పుకుంటాడో మనకు తెలియదు. అట్లాంటి ఆయన ఇవాళ బీజేపీ తోటి పెట్టుకోవద్దు, బీజేపీ మీద విపరీతమైనటువంటి ఎగనెస్ట్ ఉంది, అదంతా కూడా మీ మీద పడుతుంది అని చెప్తున్నాడు అని చెప్పంటే, మరి ఒక రకంగా ఆయన చెప్తున్నాడు కదా, ముగ్గురు కలవద్దు అని ఆయన చెప్తున్నాడుగా. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయనే రాశాడు, మీకు గుర్తుందా, 1000 కోట్లకి కేసీఆర్ గారితో ఎలియన్స్ అయిపోయింది, 1000 కోట్లతోటి, మీకు గుర్తుందా లేదా సాయి గారు అని చెప్పారని ఆ రోజు బీఆర్ఎస్కి వెళ్తాడు అని చెప్పని ఆయనే కదా రాసింది సార్, మేమేమనలేదు కదా సార్. మరి నేనేం చెప్తున్నానంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయటంలో చంద్రబాబు తర్వాత ఈ వారాంత పలుకులు ఈ మధ్య కాలంలో ఈనాడు కూడా విపరీతంగా పెరిగిపోయింది. జగన్ గారి మీద ఈర్ష్య ద్వేషం అసలు కక్కటంలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంత పోటీ పడుతుంటే చంద్రబాబు గారు వాళ్ళిద్దరిని మించితే వాళ్ళని మించి రెడ్ డైరీ పట్టుకుని లోకేష్ బాబు గారు పరిగెత్తుతున్నారు. నేను చివరిగా ఒక్కటే చెప్తున్నాను సార్, ఇవాళ వీళ్ళ ముగ్గురు కలవసేటువంటి అవకాశం ఎందుకు లేదంటే ముగ్గురి మధ్య కూడా కోపాలు ఉన్నాయి. ఇందాక ఒక్క మాట అంటున్నారు చౌదరి గారు, లోకేష్ గారు ఆయన గౌరవిస్తారు అని. సార్, రాజకీయాల్లో లోకేష్ గారిని నిజంగా చెప్తున్నా, చంద్రబాబు గారు ఎప్పుడైతే లోకేష్ ఆ మాట అన్నారో, ఏమని చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి అని, కాదు అది తప్పు అని ఒక్కళ్ళు కూడా ఖండించలా. నేను మళ్ళా చెప్తున్నా, ఇంకొక వెన్నుపోటు పవన్ కళ్యాణ్కి పడుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి మీటింగ్ వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్ గా ప్రజలు ఇది వస్తారు, లోకేష్ ఊరుకుంటాడు. నాకేం లేదు సార్, శాపాలు ఏమీ లేవు సార్, శాపాలు తాపాలు అన్ని అయిపోయినాయి, కోపాలు తాపాలు శాపాలు అన్ని అయిపోయినాయి సార్. జగన్నాథ రథచక్రం కింద ఈ తెలుగుదేశం జనసేన రఘునాథ్ బాబు గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ దృష్టిలో సంఖ్య పెంచుకోవడం అంటే ఒకటి, మొన్న 400 సీట్ల దాకా సాధించాలా, అట్లాగే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెంచుకోవాలి అన్నటువంటిది, ఏది 50% ఓట్లు పెంచుకోవాలన్నది. సీట్లు పెంచుకోవాలన్న లెక్కనైతే తెలుగుదేశంతో పొత్తుకెళ్ళాలి, ఓట్లు పెంచుకోవాలన్నటువంటి లెక్కనైతే ఒంటరిగా పోటీ చేయాలి. ఏది కరెక్ట్ అని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు నేను ఏది చెప్పినా నా వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది, కానీ అది మా పార్టీ మీ వ్యక్తిగత అభిప్రాయమే చెప్పండి, పర్లేదు. జాతీయ పార్టీ కింద కేంద్రంలోనే నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం ఏంటంటే జాతీయ అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఉన్న అచ్చెన్నాయుడు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటే ఇచ్చేలే కదా. అదే రకంగా మా దగ్గర కూడా అంతే. కాబట్టి వాళ్ళ మేము 2 అంచెల్లో దీనిలో వెళ్తున్నాం. ఎలా 400? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రాష్ట్రం, ఒకప్పుడు 2-3 రాష్ట్రాల్లో బీజేపీ ఉండేది, కానీ ఇవాళ మా అయితే 2-3 రాష్ట్రాల్లో లేదు, అంతే. మిగిలిన రాష్ట్రాలన్నింటిలో చిన్న సబ్మిషన్ ఏమనుకోండి, వేరేమంటాను. మొన్న మీ మీటింగ్ లో పొత్తు ఉండకూడదు కానీ పొత్తు ఉండాలి, ఏం డెసిషన్ జరగలేదు కదా సార్? చిన్న క్లారిఫికేషన్ అంతే. ఇందాకే చెప్పాను కదా దానికి. హలో
హలో, అదే ఏమీ లేదని ఇందాకే చెప్పారు. చెప్పాను. ఓకే ఓకే ప్లీజ్ కంటిన్యూ. ఆ, కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఎనెక్స్ చేసుకుంటూ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. మేము ఎప్పుడు స్ట్రాంగ్ ఉమ్. బెంగాల్ బెంగాల్ బెంగాల్లో ఫైట్ ఎవరి మధ్య? ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు. కానీ ఇవాళ ఎవరి మధ్య? తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే అక్కడ మేము ఎక్కాం కదా, ఒక రాష్ట్రంలో ఒక స్టెప్ ఎక్కాం, సెకండ్ పొజిషన్కి ఎక్కాం. అదేవిధంగా అస్సాం. ఇక ఇలా ఉదాహరణ కోసమే నేను చూడటం, అదేంటి ఎన్నో ఉంటాయి, హర్యానా ఉంటుంది, ఇంకా రకరకాల రాష్ట్రాలు ఉంటాయి. మేము స్ట్రాంగ్గా ఈవెన్ ది బిగ్గెస్ట్ స్టేట్ 80 స్థానాలు ఉన్న యూపీలో ఒకప్పుడు ఫైట్ ఎవరి మధ్య? ములాయము మాయావతి. మేము థర్డో ఫోర్తో ఉండేవాళ్ళం. కానీ ఇవాళ ఫస్ట్కి వచ్చాం కదా, గణనీయమైన పొజిషన్. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో మేము ఎక్స్పాండ్ అవుతా వస్తున్నాం. ఎక్కడా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం లేదు. మళ్ళీ సెకండ్కి రావచ్చు, కానీ ఒక బలమైన లేకుండా మళ్ళీ థర్డో ఫోర్తో ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయినట్టు అలా మేము ఎక్కడ అవ్వలేదు. కాబట్టి ఈ పాలసీలో ఈవెన్ తెలంగాణలో చూడండి, ఇప్పుడు ఓటు పర్సంటేజ్ పెంచుకున్నాం, రేపు పార్లమెంట్ సీట్లు కూడా బాగానే వస్తాయని అనుకున్నాం. కాబట్టి ఆ రకంగా కొన్ని సీట్లు కూడా పెరిగింది, నిదానంగా పెరుగుతూ వస్తాం. ఆ ప్రాసెస్లో మిగిలిపోయిన 2-3 రాష్ట్రాలు జనరల్గా తమిళనాడు, కేరళ, ఆంధ్ర, పంజాబ్, నాకు తెలిసి ఈ 4 రాష్ట్రాలే ఏదైనా బీజేపీ తక్కువ ఉంటే ఉండొచ్చు. మిగిలిన రాష్ట్రాలన్నింటిలో మేము ఫస్ట్ సెకండ్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్లోనే ఉన్నాం. కాబట్టి ఆంధ్రలో కూడా వన్ డే ఆర్ అదర్, అది ఇప్పుడు ఇదంతా మాకు ఓవర్ నైట్ జరిగిందా? కొన్ని సంవత్సరాల 85లో కదా 2 సీట్లు వచ్చాయి. 2 సీట్ల నుంచి వాళ్ళు 303 సీట్లకు వచ్చాం. అదే 85లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇక్కడ పార్లమెంట్లో. అదే 85లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మాకు 2 సీట్లు. దానిలో ఒకటి మాకు భిక్ష, అది తెలుగుదేశం అలయన్స్తో వచ్చింది. రెండోది ఒకటే మేము సొంతంగా గెలిచాం. కానీ పెరుక్కుంటే రాలేదా? అది అంటే ఎన్ని ఎలక్షన్లు అయింది. కాబట్టి వస్తుంది, దాని గురించి మాకు ఓవర్ నైట్ వాళ్ళే ఫ్లై బై నైట్ అంటారు. మాకేం ఫ్లై బై నైట్ అవసరం లేదు. అంటే ఇక్కడే ఓ సమస్య, ఇందాక అదే మీరు అన్నట్టుగానే దేశం అంతా జరిగింది. ఓ చిన్న డైలాగ్ ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చౌదరి గారు లాంటి కాస్త బాధ్యత కలిగిన వాళ్ళు కాకుండా కొంతమంది మెన్షన్ చేసుకొచ్చారు, మీరు ప్రపంచం అంతా గెలవచ్చు, పాకిస్తాన్లో నేను గెలవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీ పరిస్థితి చంద్రబాబు గారి కాళ్ళ కిందేనని. ఇందాక చెప్పాను సాయి గారు, ఇందాక నేను చెప్పింది అదే సాయి గారు. ఇవన్నీ మధ్యలో వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు మాట్లాడేది. నేను ఇందాక చాలా కేటగిరికల్గా ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కనీసం లోకేష్ నాయుడు గారు, బాబు గారు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మాట్లాడితే దానికి ఒక సాంక్టిటీ ఉంటుంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, రకరకాల మాటలు. రాధాకృష్ణదే నేను బాధ్యత రాహిత్యమైన మాటే, దానికి నేను సాంక్టిటీ ఇవ్వలేను అని నేను చెప్తున్నప్పుడు ఎవరో ఏదో అన్నారు మీరు అంటే ఒంటరిగా పోటీ చేస్తే మీకు సీట్లు రాకపోవచ్చు, కానీ పర్సంటేజ్ ఎంత అనేది తెలుస్తుంది. అలా కాకుండా మీరు పొత్తుగా పోటీ చేస్తే ఇప్పుడు మీకు 3-4 వస్తే అందులో వచ్చే పర్సంటేజే మీకు లెక్క తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఒంటరిగా పోటీ చేశారు 14% సీట్లు అని తేలింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పొత్తుతో పెట్టుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది పర్సంటేజ్ ఎంత పెరిగింది అనేది? మీకు ఇప్పుడు కేవలం తెలియటం కోసమే చేయరు కదా. ఇప్పుడు మాకు కేంద్రంలో అక్కడ అవసరాలను బట్టి వాళ్ళు ఓవరాల్ వ్యూ, ఇప్పుడు అవసరం ఉందా? ఓవరాల్ వ్యూ చూసుకుని మీరు ఏదో నార్త్ ఇండియాలో తగ్గిపోతున్నాయి అని భయపడి ఇక్కడ పొత్తులు పెట్టుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. కర్ణాటకలో జేడీఎస్తో ఓకే చేసుకున్నారు, ఇక్కడ నెక్స్ట్ టీడీపీతో అనేది. నార్త్ ఇండియాలో తగ్గిపోతున్నాయి అంటూ ఆశ్చర్యస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాజస్థాన్లో మేము గెలవటం సహజం, అది యాంటీ ఇన్కంబెన్సీ. కానీ మేము అధికారంలో ఉన్న అది కూడా కాంగ్రెస్ని దించేసి
మేము ఎమ్మెల్యేలని మరి టెక్నికల్ గా చెప్పాలి కొనుక్కోవాలని అంటే ఇంకోటి ఏదో లేదా వాళ్ళని ఇది చేసి యూర్ చేసి వాళ్ళకి ఇది చేసి వాళ్ళని తెచ్చుకుని కోర్స్ మళ్ళీ వాళ్ళని ఎలక్షన్లో నిలబెట్టాం, కొంత రోడ్డు పేరు ఎక్కువ మంది గెలిచారు, గవర్నమెంట్ ఏర్పడింది. అటువంటి ప్రభుత్వానికి మొన్న 70% సీట్లు వచ్చినాయి మధ్యప్రదేశ్లో. అంటే మాకు నార్త్ ఇండియా గురించి మాకు భయం ఉందండి. కాబట్టి అంటే నార్త్ ఇండియా గురించి భయం అది ఇది కాదు. మా పార్టీ అధిష్టానం సరే, నేను ఇందాకే చెప్పాను, సరైన సమయంలో సరైన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది ఈ సంక్రాంతి కల్లా తీసేసుకోవాలా లేదా ఎలక్షన్కి నెల ముందు తీసుకోవాలా? నాకైతే ఇప్పటి వరకు జనరల్ గా వాళ్ళు చెప్తూ ఉండేది ఎప్పుడు ఏంటంటే పొత్తులైనా ఎలక్షన్ ఒక నెల ముందు డిసైడ్ అవుద్ది. నాట్ నౌ, అట్లీస్ట్ ఆంధ్రాలో. మిగిలిన రాష్ట్రాల్లో మాకు గుర్తున్న చోట ఉంటాయి, దాని గురించి వేరు విషయం. ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమిషం సాయి గారు, ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. మాతో 3 సార్లు తెలుగుదేశం పొత్తులోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. 96 తర్వాత 98లో వచ్చింది, 2005లో వెళ్ళిపోయింది, 14లో వచ్చింది, 18లో వెళ్ళిపోయింది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పొత్తులో ఉండేది, వెళ్ళిపోయింది. కాబట్టి 3 సార్లు పొత్తులోకి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళింది. కాబట్టి కొంచెం ఆచి తూచి చేయటంలో సహజమే, తప్పే ఉంటుంది. రైట్. శాంతి ప్రసాద్ గారు, వాస్తవంగా ఒంటరి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ ఏమవుతుంది, లేదా కలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు రఘునాథ్ గారిని ఒక మాట అడిగారు, మీరు కలిసి పొత్తులో పోటీ చేస్తే మీ యొక్క ఓట్ల బలం మీకు ఎట్లా తెలుస్తుందో. అది చాలా అసంబద్ధమైన మాట. ఎందుకో చెప్తారు. చంద్రబాబు నాయుడుతో కలిసి అప్పుడు వాజ్పేయి గారు వెళ్ళారు, కానీ భాజపాకి 18% ఓట్లు వచ్చినాయి ఎట్లా తెలిసింది? ఇక్కడ భాజపా తన గుర్తు మీద ఓట్లు తెలుసు. లేదండి, ముందు వాళ్ళు ఒంటరిగా పోటీ చేసినప్పుడు 18% వచ్చాక 99లోకి వెళ్తే 7% పడిపోయింది. 98లో పార్లమెంట్కి 98లో ఒంటరిగా పోటీ చేశారు, పార్లమెంట్ లో 18% ఓట్లు వచ్చినాయి అప్పుడు. నాకు నేను నా కళ్ళతో చూసిన విషయాలు నేను చెప్తాను. అవినిగడ్డ ఏరియా మారుమూల గ్రామాల్లో ఇళ్ల పైన వరుసగా బీజేపీ జెండాలు ఎగరటం నా కళ్ళతో నేను చూశాను. అప్పుడు ఎలియన్స్ లేదు, ఉంది 98లో లేదు, 98లో ఎన్టీ రామారావు లేదు, 98లో ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నారు? ఎన్టీఆర్ తో చేరారు అప్పుడు. ఎన్టీఆర్ చెప్పండి. 98లో అవనగడ్డలో అంటే తెనాలి పార్లమెంటు నేనే పోటీ చేస్తాను బీజేపీతో. అంటే నాకు ఆ విషయం నేనే అభ్యర్థి. అప్పుడు ప్రతి ఇంటి మీద నేను భాజపా జెండా జెండా చూడలేదు. అప్పుడు విడిగా పోటీ చేశారు, అందుకని విడిగా పోటీ చేశారు. అంటే నేను చెప్పదలుచుకున్న బీజేపీ అంతగా తొచ్చుకుపోయింది అనే దానికి అదే లాస్ట్ అండి. 18% వచ్చిన ఓటు తర్వాత తెలుగుదేశంలో కలిసాక డౌన్ అవుతూ వచ్చింది. అది అనేది ఇండివిజువల్ గా ఏంటి, ఇప్పుడు మన తెలంగాణలో ఇండివిజువల్ గా పోటీ చేస్తే వాళ్ళకి 18%, 14% అని తేలింది. ఇక్కడైతే ఎప్పుడు తేలట్లేదు. ఆ తర్వాత 98 తర్వాత అప్పట్లో తెలంగాణలో 22%, ఆంధ్రాలో 18% అప్పుడు వచ్చిన అవును. 2014 2.8, 2019 వీళ్ళతో కలవడం వల్ల పర్సెంటేజ్ అనేది ఐడెంటిఫై అయిందా లేదా? అది అప్పుడు తగ్గిపోతుంది కదా, అందరితో కలిసినప్పుడు తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందండి, ఇండివిజువల్ గా చేస్తే 4.5% వచ్చింది బీజేపీకి. అదే మొన్నటిసారి తేడా వస్తుంది కలిస్తే, వేరే వాళ్ళతో కలిస్తే కనుక. ఇప్పుడు మీరు అసలు పాయింట్ లోకి వచ్చారు. ఆ రకమైన ఓటు వ్యతిరేక ఓటు చీరుద్ది, దాన్ని వైసీపీ ఆశిస్తుంది. ఓకే, అది ఉన్నాం. అయితే మీతో పాటు మీరు ఆ వారంతా బెక్కరాని కూడా ఆలోచిస్తున్నాడే వాళ్ళు జగన్ గారితో ఏమైనా చేరు మాకు తెలియదు, కానీ మా చౌదరి గారు అయితే నా మాటకు అంగీకరిస్తాడు, విశ్వసిస్తాడు. అటువంటిది జరగకుండా, ఏ మాత్రం ఓటు చీలకుండా రేపు రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసి ఆ సంకల్పం, ఆ యజ్ఞం సంపూర్ణంగా నెరవేరుతుంది. మీకు ఏ మాత్రం డోకాక్కలేదు. ఇకపోతే మా సోదరు శర్మ ఒక మాట అన్నాడు, 2019లో మమ్మల్ని పాడేశాడని. పాడేలేదు స్వామి, మేమే వదిలేసి వెళ్ళిపోయాం. 2018లో తొందరపడబాక
మేము 2014లో మేము పొత్తుల్లోకి వెళ్ళలేదు, మేము ఎటువంటి సీట్లు తీసుకోలేదు, మద్దతు మాత్రం ఇచ్చాం. మోడీ గారి మీద అభిమానంతో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో వెళ్తాం. మేము కొన్ని పాలసీ విషయాల్లో మేము ఆ రోజు ఒక ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మేము దగ్గరుండి వాటికి సరి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒక హామీ ఇచ్చాం. ఆ హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అంశంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ జరిగిన విషయాలు చెప్పినప్పుడు మా మాట లెక్క చేయలేదు, పెడచెవిన పెట్టారు. పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు చూసి ఇక్కడ మనం అంటే గౌరవం లేదు, మన మాట మీరు వింటలేదు, మన ప్రజలకు ఒక హామీ ఇచ్చాము, ఆ హామీ నెరవేర్చలేకపోతున్న ఉద్దేశంతో బయటకు వచ్చాం. మేము స్పష్టంగా చెప్పారు. అది మీకేం వినపడకపోతే దానికి తప్పు మాది కాదు. 2019లో మేము బయటకు వచ్చి మేము కమ్యూనిస్టుతో వారితో పోటీకి వెళ్ళాం. కాబట్టి మమ్మల్ని ఎవరు డిచ్ చేయలేదు, మమ్మల్ని ఎవరు డిచ్ చేయలేడు కూడా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరాం శర్మ గారు, రఘునాథ్ బాబు గారు, శాంతి ప్రసాద్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఒంటరి పోటీకి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోందని ఒకవైపు వాదనలు వినిపిస్తుంటే, పొత్తుల ఎత్తులు నెల రోజుల ముందు మాత్రమే స్పష్టత వస్తుంది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.